లేకపోతే సిజేపీ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలో చేసింది. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న అదృష్టం అనుకోవాలి, జమ్మూ కాశ్మీర్లో నుంచి ఒక ఉగ్రవాదిని తనతో పాటు తీసుకొచ్చి పార్లమెంటు అది జంతర్ మంతర్లో ధర్నా చేయాలని ఒమర్ అబ్దుల్లా గారు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని తీసుకొచ్చి 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. నరాన భారత వ్యతిరేకత నింపుకున్న ఉగ్రవాది ఆయన తీసుకొచ్చి ధర్నా చేద్దాం అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో వరదలు వచ్చి ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు. లేకపోతే అల్లా కల్లోలం వేయండి వెళ్ళి ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇదేమి హైపోథెటికల్ కాదండి. ఆ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మామూలుగా ఉండుంటే వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, అటు నుంచి కొందరు టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చేది, పక్క నుంచి చైనా వచ్చేది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఏంటంటే సంబంధం వెళ్ళి చైనా ఎంబసీకి వెళ్ళి అంబాసిడర్తో మాట్లాడడానికి బృందాకారత్కి వెళ్ళి ఏంటి పని అండి? ఇది మనకు సంబంధించిన అంశం. ఎస్, విద్యారంగంలో అవకతవకలు ఉన్నాయి, సంస్కరణలు జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి డిమాండ్ వస్తున్నప్పుడు జనైన్ డిమాండ్, దే హ్యావ్ ఎవరీ రైట్ టు రైజ్ దేర్ డిమాండ్. పార్లమెంట్లో చర్చ పెట్టడానికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి అంత ప్రతిష్ట తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దాకా తెచ్చుకుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. లేకపోతే వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దామని ఇక్కడ దాకా తీసుకొచ్చిందా? నమస్తే అండి వాసు గారు, ఇతర కో ప్యానల్ పెద్దలకు అందరికి నమస్తే. నేను చర్చ జరగాల్సిందే. చర్చ జరిగితే విషయాలు పబ్లిక్ పర్సెప్షన్ కరెక్ట్ గా ఏర్పడుతుంది, అందరినీ వింటారు ప్రజలు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అయితే ఢిల్లీలో జరిగింది ధర్నానా దంగానా అనేది ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద సమస్య. ధర్నా 23 రోజుల నుంచి దీక్షలో వాంచుకున్నారు, పీస్ఫుల్ గా ఉన్నది కనుక మనకు ఏ సమస్య లేదు. పోలీసు ఎక్కడా కూడా లాఠీ జుల్పించలేదు, టియర్ గ్యాస్ లేవు, ఏమీ లేవు. 23 రోజుల నుంచి చాలా ప్రశాంతంగానే ఉన్నది కదా. కనుక 23 రోజుల తర్వాత కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కనుక ఆయనకు హాస్పిటల్ ను షిఫ్ట్ చేసి కోర్టు కూడా మానిటర్ చేస్తుంది, ఏ హాస్పిటల్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా కోర్టు చెప్తూ ఉంది. కనుక కోర్టు డైరెక్షన్ లోనే అంతా నడుస్తా ఉంది. దీంట్లో ఎక్కడి బలవంతం లేదు, ఇది లేదు. కనుక ఇది మరి ఇప్పుడు ఏమైంది సడన్ గా అంటే, ఒకటి దీంట్లో ఈ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎక్కడ ఉంది అనేది నా ప్రశ్న. చాలా తక్కువ. సమస్య విద్యార్థులది, కానీ పాత్ర రాజకీయ నాయకులది. టోటల్ గా పొలిటిసైజేషన్ ఆఫ్ మూవ్మెంట్ జరుగుతుంది. కళ్ళ ముందర కనిపిస్తుంది సినిమా, కనిపించి కూడా నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడితే చాలా అమాయకత్వం అవుతుంది. ఇది ఒక పక్క నేను పక్కకు పెట్టేసి ఆ మొత్తం వీడియోస్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మీరు కనుక చూసినట్టయితే సేమ్ గ్రూప్స్, ఆ రోజు సిఏఏ, ఆ రోజు కిసాన్ ర్యాలీ, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ వ్యతిరేకంగా మాట్లాడిన గ్రూప్స్ అందరు కూడా అక్కడ దృశ్యంలో కనపడతారు. మనకు ఒక కేజ్రీవాల్ కనపడతాడు, డింపుల్ యాదవ్ కనిపిస్తుంది, కునాల్ కామరాజ్ కనిపిస్తారు, స్వరా భాస్కర్ కనిపిస్తారు, నసీరుద్దీన్ షా కనిపిస్తాడు, ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు, షబనా అజీజ్ కనిపిస్తుంది, వీర్ దాస్ కనిపిస్తారు, విశాల్ అహ్మదీ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా సేమ్ ఫేసెస్, సేమ్ మూమెంట్, సేమ్ రిప్లికా, సేమ్ అప్పటి మూమెంట్స్ యొక్క రిప్లికా ఇక్కడ సిఐఏ మూవ్మెంట్స్ అటు యొక్క రిప్లికా ఇక్కడ కనపడుతుంది. డిజైనింగ్ అంతా కూడా సేమ్. కనుక దీంట్లో స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, విద్యార్థి వాయిస్ ఎక్కడ పోయింది అర్థం కాదు. ఈయన దీప్తి తర్వాత వీళ్ళంతా ఎక్కడ పోయినరో, వాంగ్చుక్ అంతా కూడా ఎక్కడ పోయినరో, వాళ్ళు తెచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడ పోయారో. 10% స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, దిక్కు ముక్కు లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక దశలో అయితే ఆయన ఎవరు అభిజిత్ దీప్తే తర్వాత విజేత దాహియానా ఆయన స్పోక్స్ పర్సన్ ఆ స్టేడియం దగ్గర ఊరికి దిక్కుమాలిన వాళ్ళగా తిరుగుతా ఉన్నాడు. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేంది అక్కడ లాఠీ చార్జ్ అవుతుంది, గొడవ అయిపోతుంది, ఇక్కడ తిరుగుతున్నావు అని అడుగుతున్నారు. ఆయన ఏదో బన్ను తినుకుంటా బర్గర్ తినుకుంటా పోతా ఉన్నాడు. కనుక నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు స్టూడెంట్స్ కొరకు వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ మూవ్మెంట్ నడుపుతున్న వాళ్ళేమో బర్గర్లు తినుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ గొడవ చేసే దాంట్లో ఎవరున్నారు అనేది నా ప్రశ్న. ఎవరున్నారు అని అంటే మళ్ళా అదే ఎస్ఎఫ్ఐ, అదే ఏఐఎస్ఎఫ్, అదే ఐసా, అవే సంఘాలు, అవే డప్పులు, అవే పాటలు, అవే నినాదాలు ముందుకొచ్చేసి మాట్లాడుతున్నటువంటి ఇండియా వ్యతిరేకమైనటువంటి స్లోగన్స్, బస్ నామ్ రహేగా అల్లా కా అనే పాటలు చాలా అద్భుతంగా వినిపిస్తుంది. చలో సంసద్ మూమెంట్ లో సంసద్ ఉడా దేంగే
నేపాల్ బనేగా భారత్, ఈ నినాదాలన్నీ నిజంగా కూడా ఆంజనేయ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా ఎమోషనల్ కోపం వచ్చిండొచ్చు, కానీ కనీసం వాళ్ళు నినాదాలు కూడా మార్చుకోలేకపోతున్నారు. మరో నేపాల్ చేస్తాము, సంసద్ను లోక్సభను లేపేస్తాం అనేది బహుశా ఎమోషనల్ గా వారికి కోపం వచ్చింటుంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దంగా చేసిన గ్యాంగ్స్ ఏవైతున్నాయో ఈ మూవ్మెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అక్కడ ఉన్నాయి. ఈ రెండు నిజాలు. అక్కడ స్టూడెంట్స్ ను మొబిలైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండు గ్రూపులు తయారైంది. అందుకే చిత్రం మీరు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా ఒక దిక్కుంటే సడన్ గా కాంగ్రెస్ ఎంటర్ అయిపోయింది. కాంగ్రెస్ స్వయంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఉద్యమంలోకి దుంకింది. ఎందుకంటే ఈ క్రెడిట్ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుపోతుంది. చివరకు మళ్ళా 2 రాష్ట్రాలు కబ్జా చేస్తుంది. గతంలో జరిగినటువంటి అన్నా హజారే ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకెళ్లిందో, ఎందుకంటే లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో నడుస్తుంది ఈ దేశంలో. కనుక కాంగ్రెస్ ను రీప్లేస్ చేయడం మొదలు పెట్టేసింది ఈకో సిస్టమ్ అంతా కూడా. ఇప్పటికే ఢిల్లీ పోయింది, తర్వాత పంజాబ్ పోయింది, గుజరాత్ లో బాగానే నంబర్ వస్తుంది వాళ్లకు. కాంగ్రెస్ ను రీప్లేస్ చేస్తున్నటువంటి సంస్థ ఏదందో పార్టీ, పొలిటికల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పాపం భయం వేసి వెనుకబడిపోతే లాభం లేదు. అది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా కనిపించినా అది ముసుగు వేసుకున్న నాన్ పొలిటికల్ మూవ్మెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉంది. అది లెక్కలు వేసుకున్నారు పాపం వీళ్ళు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఫీల్డ్ లోకి దుంకారు. ఇది ఎంతో మనకు కనిపించని విషయమేమా అండి? మీకు నాకు అర్థం కాని విషయమా? మీకు ఒక పేరు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీలో మీరు ఆ మూలను వెళ్ళి అరవండి, ఎవరైనా చెప్తారు గా పేరు తెలియదా అని. హాజీ అఫ్జల్ అనేవాడు అతి పెద్ద నేరస్తుడు ఢిల్లీలో. ఏమంటాం, హిస్టరీ షీట్ ఉన్నటువంటి వాడు, ఢిల్లీ నేరస్తుడు నెంబర్ 1 అతడు. సో అతని గ్యాంగ్స్ అంతా కలిపి అత్యధికంగా పెద్ద నెంబర్ అతని నెంబరే. అతడు మొబిలైజ్ చేశాడు, అక్కడ మూవ్మెంట్ నడిపిస్తున్నాడు. ఈ పోలీస్ పైన జరిగిన దాడులు 118 మంది పోలీసులు గాయపడ్డారు, హాస్పిటల్లో పడ్డారు. ఇంత సంయమనంతో ఎక్కడ పోలీసులు చూడలేదు మనం ఇంతవరకు. ఎంత సంయమనంతో 4 బెరకేడ్లు తన్నుకొని లోపలికి వచ్చాక 4వ బెరికేడ్ దగ్గర పోలీసులు యాక్షన్, అది కూడా పోలీసులు కొట్టడం ప్రారంభించారు. వాళ్ళు తన్నుకొని వచ్చేసారు విద్యార్థులు. వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు వద్దని. విద్యార్థులు కూడా కాదు, ఈ గుండాలు. 3 అయిన తర్వాత 4వ దగ్గర పోలీసులు దాడి చేసి దిక్కు లేక పోలీసు కింద పడిపోతున్నప్పుడు ఆర్డర్స్ వచ్చాయి బయట నుంచి. బహుశా వాళ్ళు పోలీసులు అప్పుడు చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతవరకు ఏమీ చేయలేదు. సంయమనం అంటే సంయమనంతో ఉన్నటువంటి వాళ్ళు గుండాలు. ఇట్ వాజ్ ఎ ఫైట్ బిట్వీన్ గుండాస్ అరేంజ్డ్ బై పొలిటికల్ లీడర్స్ అండ్ పోలీస్. స్ట్రీట్ ఫైట్ జరిగింది, కళ్ళ ముందు మనకు కనబడుతుంది. ఢిల్లీలో విధ్వంసం జరిగింది. భీమ్ ఆర్మీ అనేటువంటి పార్టీ, ఇది ఎవరు, చంద్రశేఖర్ ఆజాద్ లక్షల మందిని మొబిలైజ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా కూడా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఎవ్వరికి వాళ్ళు పోటీలు పడ్డారు. ఇప్పుడు ఈ సంఖ్యను తీసుకురావడంలో గుండాలు తీసుకొచ్చే పోటీలో వాళ్ళు ఇక్కడ బల ప్రదర్శన చేశారు. వాళ్ళు పోలీసుల పైన దాడి చేశారు. సో ఇవన్నీ జరిగిన ఒక విషయము ఢిల్లీలో జరిగింది. రెండో విషయం ఏంటంటే, సరే మీ నడ్డా గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, అక్కడ డెలిగేషన్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్ జరిగే ముందు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక ప్యాటర్న్ నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రకృతి సహకరించకపోవడంలో ఉగ్రవాది అక్కడ ఆగిపోయాడు, కానీ ఇక్కడ వచ్చి జంతర్ మంతర్లో కూర్చునేవాడు వాళ్ళ సీఎం పక్కన. నీటి గురించి ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేశాను. నీటిని నేను చాలా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక విషయం వాస్ గారు, ప్రపంచంలో అతి పెద్ద పరీక్ష ఏది అంటే నీట్ అని. అంటే ఒకే గంటలో అన్ని లక్షల మంది రాసే పరీక్ష ఈ భూమి పైన ఎవరు లేరు. చైనా కన్నా మనది పాపులేషన్ ఎక్కువ, గుర్తుపెట్టుకోవాలి. 23 లక్షల మంది ఒకే గంటలో రాయడం అనేది ఎక్కడ జరగలేదు ఈ భూమి పైన. అలాంటి అంటే మనం ప్రత్యేకంగా ఆలోచించాలి ఏంటి నీటి పరీక్షను గురించి.
అలాగే నీటిలో వచ్చిన మార్పులు ఏంటంటే 2014కు ముందే నీట్ యొక్క ప్లాన్ కాంగ్రెస్ చేసింది. ఇది అప్పుడు ఇది పాలసీ, కాంగ్రెస్ పాలసీ, బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఏదైనా ఉండని, ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని రైలు ఎక్కి ఇక్కడ హైదరాబాద్ లో రాసాక కర్ణాటక వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత తమిళనాడు వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత ఒరిస్సా వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ పేరెంట్ యొక్క కష్టాలు ఇవి. నాకు కనీసం 4-5 రాష్ట్రాల్లో రాస్తే ఒకటన్నా తగులుతుంది అని. ఇది పేరెంట్ పిల్లల సమస్యలను మోడీ గారు కూర్చొని ఆలోచించాక ఏం చేస్తుంటే 1 ఎగ్జామినేషన్ కొరకు వెళ్ళారు, నీట్ కొరకు వెళ్ళారు, ఎన్టీఏకు ఇచ్చారు. ఇవన్నీ జరిగాయి మనకు. కానీ 500 కేంద్రాల నుంచి 5,000 కేంద్రాలకు పెరిగింది. గుర్తు పెట్టుకోవాలి దయచేసి. మీరు 2 రాష్ట్రాల్లో మీరు గుర్తు చేసుకుంటే హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, ఇవి 4-5 సెంటర్స్ లో జరిగాయి. ఇప్పుడు అన్ని జిల్లాలలో జరుగుతుంది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అన్ని జిల్లాలలో ఒకటి. దేశం అంతా కూడా నీట్ అనేది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడే రాయండి, ఏం రాస్తారో రాయండి, మీ భాషలో రాయండి అని కూడా చెప్పారు. 3 భాషల్లో జరిగే నీటు 12 భాషల్లో రాయిస్తున్నారు ఇప్పుడు. అంటే గ్రామీణ ప్రాంతం పిల్లలు కూడా హాయిగా రాసుకోవడానికి మీరు అంటే వెనకాల ఏం జరుగుతుంది అనేది చర్చ జరగడం లేదు. ఈ ఎక్స్పాన్షన్ ఎంత జరిగింది, నెట్వర్క్ ఎంత పెద్దగా పెరిగింది, కంఫర్ట్ ఆఫ్ ది పేరెంట్, కంఫర్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులండి. రెండో విషయం మీరు మర్చిపోవద్దు, ఈ 10 years లో అత్యధికంగా మెడికల్ సీట్లు పెరిగినాయి. మనకు ఏంది పేషెంట్ అండ్ డాక్టర్ రేట్ ఏదైతే రేషియో ఉందో, ఇది ఒక డాక్టర్ కు 1000 మంది పేషెంట్స్ అనే దగ్గర ప్రపంచంలో ఎక్కడ రావడం లేదు. మన దగ్గర 800లకు వచ్చింది ఇప్పుడు. అంటే చాలా, అంటే డాక్టర్స్ సంఖ్య పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. ప్రొఫెసర్ గారు, చర్చ జరపనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఏమండి, ఒక చర్చ జరగనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి? పార్లమెంట్ లెట్ ఇట్ బి, జరగాలి చర్చ, జరగాలి తప్పకుండా. మీరు చూడండి, రేపు ఇవన్నీ ప్రెజెంటేషన్ చేస్తారు జరుగుతున్నది ఏంటి అని. అయితే పోయినసారి లీక్ అప్పుడు కొత్త కమిటీ చేశారు. డీజే రావు గారు ఇక్కడ మన హెచ్సిలో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. నేను రిపీటెడ్ గా వాళ్ళతో నేను డిస్కషన్ చేస్తున్నాను. ఆ కమిటీ చేసిన గొప్ప ఇది ఏంటి అంటే, సింపుల్ గా ఒక సొల్యూషన్ ఇచ్చింది. మీరు జేఏఈని ఫాలో కండి అని చెప్పారు వాళ్ళు. జేఏఈలో ఎప్పుడు లీకేజ్ జరగలేదు. ఎందుకంటే 16 లక్షల మంది రాస్తారు జేఏఈ కూడా. చాలా ఎక్కువ, ప్రపంచంలో అంతా చూస్తే ఎక్కడ లేదు. జేఏఈ లీక్ ఎందుకు కాదు అంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ జరుగుతుంది కనుక ఇది కూడా జరిగింది. అయితే ఇంకో 10 లక్షల మంది పిల్లలు ఎక్కువ అవుతారు, 22 లక్షలు కదా. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే, కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేశారు. కాకపోతే ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చాక అవి అన్ని కూడా సెట్ కాలేదు. అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకో 10 లక్షలకు ఎక్స్ట్రా చేయడం అనేది వీలు కాదు. భయపడి ఏం చేశారంటే, ఈసారి వద్దులే, నెక్స్ట్ టైం కు పెడదామని దాన్ని అట్లా పెట్టారు. నెక్స్ట్ టైం జేఏఈ పద్ధతిలో జరగబోతుంది. లీక్ అనేది జరిగింది. మానవ తప్పిదాలు జరిగినాయి, దొంగలు వెనుక ఉన్నారు, చేసే దొంగతనాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వము వైపు నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది. లీక్ జరిగింది, లీకేజ్ అయింది, దొంగలు పట్టారు, లోపల వేసారు. కానీ రిఫార్మ్స్ కొరకు నిరంతరము ప్రయత్నం చేసింది. అటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ లో మీరు విద్యార్థులకు జరుగుతున్న ఎక్సర్సైజ్, వెనకాల జరుగుతున్న ఎక్సర్సైజ్ అనేది చాలా మందికి తెలియని విషయము. కనుక నిబద్ధత చాలా ముఖ్యం. దీంట్లో పాలిటిక్స్ కావాల్సింది. పొలిటికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఢిల్లీలో జరిగింది ఎక్స్‌ప్లాయిటేషన్. అంబాసిడర్ వినోద్ గారు, ఇక్కడ ఈ మొత్తం ఆందోళనకు సంబంధించి ఒక కోణం ఉందండి. సోనం వాంగ్చుక్ మీతో కలిసి పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్లో హీ వాజ్ అడ్వైజర్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్.